నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జైల్లో ఉన్న తమకు సంధ్యావందనం చేసుకునేటువంటి ఛాన్స్ ఇవ్వట్లేదు. అండ్ అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కులం ప్రకారం, ఎవరి మతం ప్రకారం వాళ్ళు, అంటే ఈవెన్ ఇఫ్ జైల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులకు కావచ్చు, వాళ్ళకి ఒకవేళ వాళ్ళు అంటే ఒకవేళ వాళ్ళు ఇన్ ద సెన్స్ ముస్లిమ్స్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ప్రార్థన చేసుకునే వెసులుబాట్లు అవి ఉంటాయి. మరి అంటే ఇన్ని చూస్తున్న నేపథ్యంలో ఎందుకు ఈయనకి సంధ్యావందనం చేసుకోవడానికి సమయం ఇవ్వట్లేదు సీతారామాంజనేయులు గారికి? ఏం జరుగుతోంది అసలు? ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత ఉందనుకోవచ్చు, ఏమనిపిస్తోంది? ముందు ఆయన చేసిన ఆరోపణలు యథార్థం లేకపోతే ఒక బాపడు మాట్లాడాలి వాళ్ళకి. ఎందుకంటే అతనికి ప్రాథమికంగా గాయత్రి మంత్రం చెప్పించుకొని సంధ్యావందనం చేసే నియమనిష్టలు ఉన్నవాడు ఎవడైనా సరే అతని ప్రార్థనలకి వాటికి విఘాతం కలిగినప్పుడే మాట్లాడతాడు. ఖచ్చితంగా దాంట్లో నిజం లేదే. సంధ్యావందనం అది పెద్ద ఇష్యూ. వాళ్ళ వరకు దాన్ని ఎస్టాబ్లిష్ చేసి చెప్పడానికి ఆయన స్థాయికి డీజీపీ స్థాయి అయింది చెప్పాలంటే. డీజీ స్థాయిలో ఉన్నాడు ఆయన. వాళ్ళు ఆశ్చర్యకరమైన ఇష్యూ ఏంటంటే యాడ్ నుంచి యాడ్ తీసుకొచ్చారు. ఆయన అట్లీస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కాదంబరనత్వం అనే విషయంలో అప్పుడు గానే కాదు, ఆయన ఏసీబీలో ఉండేవాడు. యాడ్ నుంచి ఎక్కడ ముడిపట్టి ఇదంతా కేవలం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఆయన ఇంటెలిజెన్స్లో ఉన్నాడు అన్న కడుపు మంటతో ఆయన మీద చేస్తున్న అంతే దాష్టికం. అంటే ఎవరి పని అది చేయడం తప్పు. ఇప్పుడు మీ హాయంలో డీజీ స్థాయిని అరెస్ట్ చేసి లోపల పెట్టడం మాత్రం ఇప్పుడు ఈ పోలీసులు చేసింది రైటు. మరి ఆయన హాయంలో ఆ పోలీస్ ఆఫీసర్ ఆ విధంగా చేయడం తప్పు అంటే మీరు రాజకీయ నాయకులా లేకపోతే ఏ ఎండగా గొడుగు పెట్టే అవకాశవాదులా చెప్పండి. బట్ ఒకసారి వెనక్కి వెళ్ళి ఆయన కేసు గురించి పరిశీలిస్తే కనుక వారి పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళు చిత్రహింసలకు గురి చేశారు, ఇక్కడ జైల్లో పెట్టారు జత్వాని అనేటువంటి అమ్మాయికి సంబంధించి. అండ్ అందులో చాలా క్లియర్ నాన్న ఇచ్చిన కాదండి, నాన్న ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ చూడండి. నా కూతురు చేసిన కోతి పనులు ఇవన్నీ ఎక్కడెక్కడ డబ్బులు ఎత్తేసిందో అని చట్టపద్ధతులని ఇచ్చాడు అతను. మరి అది లోపల అయిపోతే ఏడు చేస్తారు, ముద్దెట్టుకుంటారు ఎటోడన్నా. మీకు ఆ అమ్మాయిని ఇవాళ సీతా సావిత్రి సౌకర్య లెవెల్లో చూపిద్దాం అంటే అది మీ కర్మ, ఏం చేయలేము. దేశవ్యాప్తంగా అమ్మాయి మీద ఉన్న కేసులు ఏంటో తెలుసుకోండి. పాయింట్ 2 ఏంటంటే ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ప్రజలు గ్రహించవలసింది ఏంటంటే ఆయన కనీసం యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేసుకోలేదు సీతారామాంజనేయులు గారు. అంటే నిజాయితీ కలిగిన వ్యాపారుడు ఈ కేసు సంబంధించిన దాంట్లో నేను సత్యశీలుండని అతను ఆయన నమ్మాడు. బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి. సంధ్యావందనం చేసుకోనివ్వకుండా సూర్య నమస్కారాలు చేసుకోవద్దు, ఆయన దేవుడిని నమ్మొద్దు అంటే ఎక్కడవుతుంది? ఈ సనాతన ధర్మం ఉండదు కదా ఖాళీగా. కనీసం దాని మీద ప్రతిస్పందించమనండి. మీకు మాట చెప్తా సార్, ఒక స్థాయి కలిగిన పోలీస్ అధికారులను ఎప్పుడైనా అరెస్ట్ అన్న కార్యక్రమంలో సబ్జీలకి తరలిస్తారా? నాకు తెలియక అడుగుతున్నాను. ఆయనకి నాకు తెలిసిన చాలా ఉదంతాల్లో ఒక నియరెస్ట్ గెస్ట్ హౌస్లో ఉంచి తెల్లారి విచారణకు తీసుకుని వస్తారు. అంటే ప్రాథమిక ఆరోపణలు ఇంకా ప్రూవ్ కాకుండానే జైల్లో కూర్చోబెట్టేశారంటేనే ఒకసారి ఆలోచించుకోవాలి. పోలీస్ వ్యవస్థ ఆ స్థాయిని వాళ్ళు తగ్గించుకుంటూ మనం ఏం చేస్తాం సార్? అంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలు నిజం కాదంటారా? ఎలా ప్రూవ్ చేయమనండి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిగేషన్ సార్ ప్రూవ్ చేయాలంటే విచారణ చేయాలి కదా సార్. ఎక్కడ విచారణ జరుగుతుంది? ఐబీపీ ఉన్నా సరే నెక్స్ట్ డే వచ్చాడు కదా, ఐబీపీ ఉండి హాస్పిటల్కి వెళ్ళాడు, నెక్స్ట్ డే వచ్చాడు కదా ఆయన. ఆయన సహకరించట్లేదు అని చెప్పి విచారణ కూడా ప్రాపర్గా నడవట్లేదు అంటారా? ఏం నడుస్తుంది? ఇప్పుడు ఒక అభాండం ఆయన మీద వేసారు, అది ప్రూవ్ చేయమంటే ఎట్లా అవుతుంది? అభాండం ఏంటి? ఆనాడు ఇంటెలిజెన్స్ విధీనంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్లో రోల్ ఉంది అయింది. అది ఇప్పుడు వెంజంట వీళ్ళు రఘురామకృష్ణరాజుని కొట్టిన విషయాలు, ఈ కాదంబరనత్వం విషయాలు అంటే ఆయన ఎక్కడెక్కడ పోస్టింగ్లో ఉంటే చూసుకోమన్నాడు ఒకసారి. సబు సందర్భం లేకుండా ఏసీబీలో ఉన్నప్పుడు తీసుకొచ్చి కాదంబరనత్వాన్ని కేసు అంటే ఏమైనా అర్థం ఉందా? ఓకే, మరి ఇప్పుడు ఈ బ్రాహ్మణ సంఘాల నిరసనలకి వాటికి జవాబు ఏం చెప్తుంది? వీళ్ళకి కలిసి కట్టుతాను ఒకటి ఏడిస్తే తర్వాత ఏదైనా చెప్పొచ్చు. ఎవరి మట్టుకు కోట శ్రీనివాసరావు ఖండించుకుని పోవడమే. వాళ్ళ మనోభావాలకి గాయాలు జరిగినప్పుడు కేసులు పెట్టేస్తారు. అక్కడెక్కడ నుంచి తీసుకొచ్చి లాడ్ పెట్టేశారు కదా పోసాను గారిని, ఇలాంటి వాళ్ళందరూ నిన్న. మరి వీళ్ళ మనోభావాలు నమ్మిన సిద్ధాంతమే కదా అది. బ్రాహ్మణుడు ఒక్క సాయంత్రం సంధ్యావందనం చేసుకోవడం, పొద్దున సూర్య నమస్కారాలు చేసుకుని సూర్యుడికి తర్పణాలు వదలడం, ఇవన్నీ సర్వసాధారణ ప్రక్రియ కదా. ఒక నమ్మకం అండి. నమ్మకం ఏంటి సార్? వాళ్ళ ఆచారం అది. అఫ్కోర్స్ సనాతన బాపడు చేసి పనులు అవి. సనాతన బాపడు పోలీసుడు అయితే చేయకూడదని ఏమన్నారు? ముందు శాసనం ఉందా? పోలీస్ మాన్యువల్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను మాట్లాడదాం దాని మీద. లేదు అంటే ఎవరు కూడా అలాంటి వాటికి మన ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ జైల్లో ఉంటే వాళ్ళకి ఏ రోజు వాళ్ళ ప్రార్థనలు చేసుకోవద్దని కానీ వాళ్ళ నమాజులు చదవద్దని కానీ ఎవరూ చెప్పలేదు, చెప్పరు కూడా. ఈ రోజుకి ఏ ముస్లిం వ్యక్తి కూడా బయటకు వచ్చి నన్ను నమాజ్ చేయడం లేదని ఎప్పుడైనా విన్నారా? ఆ కసబు గల్లాటోడికి రోజు అలౌడ్ 5 సార్లు నమాజ్ చేసుకోవడానికి. విడ్డూరాలు కసబ కన్నా పెద్ద మనిషి ద్రోహి అయినా మీరు వేసిన పొగడి కేసు పట్టుకొని దాని మీద ఆ స్థాయి వ్యక్తిని జైలుకి పంపించినందుకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకప్పుడు సెల్యూట్లు పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థం కావట్లే. అది సమంజసమని ఆలోచించుకోవాలి సార్. నాకు తెలిసి ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ బ్యూరోక్రాట్స్ మీద కంటిన్యూస్గా జరుగుతున్న ఈ బొంబార్డింగ్కి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం పెన్ డౌన్ ఉంటుంది.
ఖచ్చితంగా డిసెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఊరు 200 మంది పోలీస్ అధికారుల మీద ఇవాళ జీతభత్యాలు లేకుండా ఉన్నారండి. డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి ఆ జిఏడీలో అయితే నాకు ఇంక లెక్క జమలేదు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, చిన్న చితక ఉద్యోగులు ఎంతమందిని జిఏడీకి అటాచ్ చేశారు. అంటే జగన్ టైంలో వాళ్ళందరూ గవర్నమెంట్కి సపోర్ట్ చేశారనేటువంటి అదే ఇక్కడ ఇది నాకు అర్థం కాదండి. వాళ్ళు మీరు నన్ను పిలిచారు ఒక ఇంటర్వ్యూ వస్తుంది, ఇంకో తెలుగుదేశం అవుతున్నారు ఇంటర్వ్యూ అవుతుంది, వైఎస్ఆర్సీపీ అవుతుంది. ఇదేంటండి మీరు వాళ్ళకి ఆపరేషన్ అడిగారు, నాకేంటి ఈ ఆపరేషన్ అడుగుతున్నాను ఎవరైనా అడుగుతుంటే మీకు అడగరాల అసలు ఉండదు. ఎవరో జర్నలిస్ట్ యూ విల్ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్. అలా పోలీస్ అతను ఆయన ఆ రోజు ఆ విషయంలో కన్విన్స్ అవ్వకుండా అలా ఎప్పటికప్పుడు నేను అరెస్ట్ చేస్తానంటే అది ఆలోచించడానికి అర్థం లేని విషయం. అది మరి బ్రాహ్మణ సంఘాలు చేస్తున్న పోరాటానికి సంబంధించి వీళ్ళని నమ్మకండి సార్, అసలు టైం వేస్ట్. వాళ్ళు కరెక్ట్ జెండా బ్యాచ్ గల్లి ఇల్లు అసలు ఆ ఇంట్లోంచి బయటికి రారు. ఇంట్లోంచి బయటికి రాకుండా నిరసన చేసే కార్యక్రమం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు దీనిపై సనాతన ధర్మం అంటూ తిరుగుతున్న డిప్యూటీ సీఎం స్పందించాలి. అలాంటి వాళ్ళు స్పందించాలా? ఎందుకు ఆయనకి ఇప్పుడు ప్రాథమిక హక్కులు కొన్ని ఉంటాయి కదా సార్ ఎవరికైనా. నాకు రాజ్యాంగమే మత స్వేచ్ఛ ఇచ్చింది, రాజ్యాంగమే నా మతాన్ని పరమతాన్ని గౌరవించమని నాకు చెప్పినప్పుడు వీళ్ళ మతానికి విఘాతం కలిగించిన వీళ్ళు ఎవరు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సంధ్యావందనం చేసుకోవద్దని చెప్పినవాడు ఎవడో కనుక్కోండి ఫస్ట్. వాళ్ళ మీద యాక్షన్ మాట్లాడదు. ఇట్ నీడ్స్ టు బి టేకెన్ యాక్షన్. అంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్. గమనిస్తుందా గవర్నమెంట్? రావుడు కప్ప కథ చదవాలి మనం, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, ఇంకా దీనికైతే ఎండింగ్ లేదు. ఎండింగ్ ఏం లేదు. ఇంటెన్షన్స్ నీడ్ టు బి కరెక్టెడ్. అది ఖచ్చితంగా ఆలోచించాలి. అది ఉంటే రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.